హలో ఫ్రెండ్స్, కోడింట్లో వంటలు రాయలసీమ స్పెషల్ చింతాకు పొడి. ఈ చింతాకు సీజన్ టైంలో తెచ్చి ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కువైట్లో వర్షం పడి చలిగా ఉంది. ఇది చలికాలం వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది చింతాకు పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవేమో నూగులు ఒక కప్పు తీసుకున్నాను. ఇవి బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరుశనగకాయ పప్పులు కూడా ఒక కప్పు తీసుకొని ఇవి కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి కూడా బాగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతాకునైతే వేయించుకుందాము. ఈ చింతాకు ఇండియా నుంచి మా అత్త అయితే పంపించింది మా కోసం. ఇది కొంచెం కొంచెం వేసి కొంచెం మాడ వేయించుకోవాలన్నమాట. ఇలా కొంచెం మాడగిన తర్వాత అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇవన్నీ. ఇప్పుడు కొంచెం వెల్లిపాయలు వేసుకొని ఇలా తొక్కతో పాటు కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు అంతే, రాయలసీమ స్పెషల్ చింతాకు పొడి రెడీ. ఈ చింతాకు పొడి ఇలా డబ్బాకి తీసి స్టోర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది రోజు కూడా తినకూడదు, వేడి చేస్తుందంట. ఇంక ఇదేమో నెయ్యి అయితే కాంచుతున్నాయి ఈ విధంగా. అంతే, చింతాకు పొడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజు మా వంటలు వైట్ రైస్, చింతాకు పొడి, నెయ్యి. వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.